ఆ ఊరి పేరు విద్యానగరం. అక్కడున్న ఒక పేరున్న పాఠశాలలో సీనియర్ విద్యార్థి అజయ్ చదువుతున్నాడు. అతడు తరచుగా తరగతుల్లో డిస్టర్బ్ చేస్తూ తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టేవాడు. అతనికి క్రమశిక్షణ అంటే అస్సలు నచ్చేది కాదు. తరగతిలో ఉన్న సీనియర్ సార్కి ఈ అజయ్ ప్రవర్తన గురించి చాలాసార్లు హెచ్చరించారు. ఒకరోజు క్లాస్ జరుగుతుండగా అజయ్ వేరే విద్యార్థిని ఇబ్బంది పెడుతున్నాడు. సార్ ఇది చూసి అజయ్ని క్లాస్ నుంచి బయటకు వెళ్ళమని, డిసిప్లిన్గా ఉండమని గట్టిగా చెప్పారు. అందరి ముందు సార్ తనని ఇలా అనడం అజయ్కి అస్సలు నచ్చలేదు. అది తనకి అవమానంగా భావించాడు. క్లాస్ అయిపోయాక సార్ బయటకు వెళ్ళేటప్పుడు అజయ్ అక్కడికి వచ్చి సార్ని గట్టిగా తోశాడు. ఇంకా అతను సార్కి తన బాధను, కోపాన్ని అరుపులతో వ్యక్తం చేశాడు. అతని ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. సార్ని అజయ్ దాడి చేయబోయాడు. కాని ఇతర విద్యార్థులు, టీచర్లు వెంటనే వచ్చి అడ్డుకున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ వెంటనే అజయ్కి తీవ్రంగా హెచ్చరించాడు. క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశాడు. అజయ్ తన తప్పు తెలుసుకుని సార్ని క్షమాపణ కోరాడు. పాఠశాలలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, గురువును గౌరవించడం విద్యార్థి ప్రథమ కర్తవ్యమని అతను గ్రహించాడు. అప్పటినుంచి అజయ్ తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకున్నాడు. ఈ ఘటనతో అజయ్ ఇతర విద్యార్థులకు కూడా